ఏ సో ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా కామెంట్స్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని. ఇది తిరుపతికి వెళ్ళే వీడియో పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. దీని తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో పార్ట్ 2 కూడా ఉంది, ప్లీజ్ నేను అప్లోడ్ చేస్తాను. వచ్చేదండి లగ్గు పెట్టి. ఇదే ఫ్రెండ్స్ గుడి, రాములవాడి గుడి అనుకుంటాను, నాకు పెద్దగా తెలియదు. కొట్టాలా హారతి ఏం లేదా? ఇదే ఫ్రెండ్స్ కుంకుమ పసుపు కూడా తేలే కదా. కామెంట్ కొడతావే. మా బావ టెంకాయ కొట్టింది ఫ్రెండ్స్. కొడితే 4 ఒక్కలు కాలేదు, మళ్ళీ కొట్టాడు. వెనుకలే కూర్చుంటాడు లేరా బుజ్జి కుక్క. జరి 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 ఎవరేం రాలేదు, ఆడపిల్లలు వస్తారు. నిజమా? నీ సెల్లు మేము వస్తాను, ఒక్క నిమిషం బావా. అవునా? నవ్వకూడదు మే. వస్తాను, ఒక్క నిమిషం బావా. అవునా? నవ్వకూడదు మే. అవునవును, వీరు నా కోసమే పోటాడుకుని ఉంటారు. ఏమైనా వారిని ఈరోజు పోటాడుకునేటువంటి మరి బాధ్యతను కలిగించేటువంటి వ్యవహారం నా చేత పడినానే. ఇప్పుడు
ఆధార్ కార్డు ఎందుకు ఇప్పుడు నీకు? ఈడే తిరుపతి దర్శనం వద్ద ఆడే లోపల ఈ డ్రాయర్ అమ్మ ఇల్లరుకున్నారు డ్రాయర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకలి అవుతుంది అందరికి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఒకరు అంతా కలిపి 4 దోశలు తింటానంటున్నారు. అర్థం కాదు. తీసుకున్నాం పోయి బయట హైవే మీద చెట్టు కింద కూర్చొని ఆల్రెడీ వచ్చేసాయి ఫ్రెండ్స్. బయలుదేరుతున్నాం. బాయ్. డబ్బులు ఇస్తున్నా ఫ్రెండ్స్. వాడైతే తెప్పిస్తాను. వాడు నిజంగా అంటే 310 రూపాయలు కొట్టమంటే 300 పని చేయలేదని చెప్పి 10 రూపాయలు కొట్టాడు ఫోన్పే. నాకు 300 ఇప్పిస్తాను. సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు చెప్తున్నాను. నేను ఇది దయ్యం ఇట్లా బుజ్జమ్మ నేను తినేసాను అని అట్లా పెట్టింది. దాని ఫ్రెండ్స్ మా వాళ్ళంతా వచ్చినారు. దెబ్బలు పట్టి ఓమైనానా వినాయన్ లేడే, ఊరికి పోయినాడు. ఊరికి పోయినాడు. ఇక్కడ భుజమా ఇక్కడే. చూడు కారెక్కు నాన్న, కారెక్కు. భుజమా అంటే నాకు ప్రేమ ఎంత ఉంది నా మీద. పడుకో ఇంకా పడుకో. ఏముందిలే పడుకో. మచ్చా మచ్చా నేను తోలనా కారు? పోతాం బయటికి. ఎక్కడికి? తిరుపతికి బిరింగే పోతాం. తిరుపతికి బిరింగే. అవునా? సరే రా అయితే. రావాలి, ఇప్పుడే రాలేదు. చూడండి ఫ్రెండ్స్, పాపం బుజ్జమ్మ మంచి గాఢ నిద్రలో ఉంది. ఎవరు డిస్టర్బ్ చేయకండి అని. ఎండ డిస్టర్బ్ చేస్తాను. పోయి అక్కడ నిలబడు. ఎండలోనా వేసేసావు? బయట నిలబడి అడ్డం ఉండి ఎండ పడుకొని ఉంటుంది మీ బుజ్జమ్మకి. ఏయ్ వేసేసావు పంచ్. ఇంకెంతసేపు? చూడు చూసిన. చెప్పు. చెప్పినా కదా ఏమని చూడమనా? చూడన్నా చూసినా అన్నాను. చెప్పన్నా చెప్పమన్నాను కదా. అయిపోయా మచ్చా. స్టార్ట్ చేద్దామా? ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడే మేము పెంచలకోన నరసింహస్వామి గుడికి ఎంటర్ అయినాము. ఇప్పుడు జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇప్పుడు ఘాట్ అనుకుంటాను. బహుశా నేను ఫస్ట్ టైం వస్తున్నది, నాకు తెలీదు. నా లైఫ్లో ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఊరు కూడా రాపూర్ సైడే. బట్ కాకపోతే నేను ఎప్పుడు పెంచలకోనకు రాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఫస్ట్ టైం పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకోవడము. రోడ్డు అయితే సింగిల్ రోడ్డు. ఇక ముందుకు పోతే రోడ్డు బాగుందో లేదో తెలీదు. బాగానే ఉంటట్లే ఉంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మీ తరఫున మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పెంచలకోన నరసింహస్వామిని మొక్కుకుంటానని. ఓకే బాయ్. ఇక ఫ్రెండ్స్ కొండ ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు వచ్చుంటారో లేదో తెలీదు. ఒకవేళ వచ్చిందంటే కామెంట్ చేయండి. ఓకేనా? క్రాసింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టర్నింగ్స్, చిన్న చిన్న టర్నింగ్స్. మీరు ఎవరైనా ఎప్పుడన్నా వచ్చేట్లయితే కొంచెం జాగ్రత్తగా రండి. అంటే పగల టైం అయితే ఓకే, మరి నైట్ టైం అంటే కొంచెం క్రాషెస్ ఉన్నాయి కదా. అక్కడ ఆ సగాల క్రాష్ ఉంది ఆటో వచ్చే దగ్గర. ఓకే అదే ఫ్రెండ్స్, చిన్న రోడ్డు అనుకున్నాను, కొంచెం పెద్దగా వచ్చింది, మరి బాగుంది. అదే ఆర్చ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్.
ఒక్క నిమిషం వస్తుంది, పోతున్నాం దగ్గరికి. అదే ఫ్రెండ్స్ నరసింహస్వామి, పెంచిలకోన నరసింహస్వామి స్టార్టింగ్. ఆ స్టార్టింగ్ ఇది మెయిన్ స్టార్టింగ్ అన్నమాట ఆర్చ్. పార్కింగ్ టోకెన్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్, 70 రూపీస్ అంట. ఫ్రెండ్స్ ఇక్కడ టోకెన్ చూపించాను కదా ఇందాక, ఏమైందంటే వాడు ఆన్లైన్ పేమెంట్ లేదన్నాడు, కానీ సిగ్నల్ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఆన్లైన్ పేమెంట్ లేదన్నాడు నాకైతే అర్థం కావట్లేదు. అందుకే నేను వాడు ఏమన్నాడు ఫైనల్గా, సరే మీరు వచ్చేటప్పుడు ఇచ్చిపోని టోకెన్ డబ్బులు అన్నాడు. చూద్దాం ఏమాత్రం. ఇదే ఫ్రెండ్స్ ఇది సత్రం అంట, ఇది అన్నదాన సత్రం అని అన్నారు. ఇక్కడే అది ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ సారీ ఇది ఈ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి అంతే ఫ్రెండ్స్. అది ఎత్తు దీపు ఆడుకుంటాను ఉన్నాయి అలా కుయ్యి అంటుంటది ఊకనే. ఏంది ఎందుకు కొనుకుతుంది పోగుదా? ఇక్కడ నుంచి ఇంకా వెహికల్స్ అయితే అలో లేదంట ఫ్రెండ్స్, ఓన్లీ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఓన్లీ ఆచారాలకే దాంట్లో వాళ్ళు ఎక్కడ అద్దాడ విశ్వబ్రహ్మణ సత్రం అని ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ. నిజమా అమ్మ వీడియో తీస్తాను చూడు. హాయ్ చెప్పు. హాయ్ బుజ్జమ్మ, ఇటు తిరిగి చెప్పు హాయ్. అది చూడడం లేదు. నార్మల్ డేస్లో వచ్చినా కూడా చాలా రష్గానే ఉంది. మాకు వెహికల్ పెట్టడానికి స్పేస్ లేకపోతే వెనక మా సునీల్ చెప్తున్నాడు, బట్ బాగా ట్రై చేస్తున్నాడు, బట్ సెట్ కావడం లేదు ప్లేస్. వైబ్ అయితే అదృస్తుంది అస్సలు విజిట్ చేయడం మర్చిపోకండి. చూద్దాం ఇంకా లోపలికి పోతే ఎలా ఉంటుందో. భుజమా హాయ్. డబ్బులు పెట్టుకుంటా. మొత్తానికి అయితే సెట్ అవుతున్నారు లోపలికి వెళ్ళడానికి. ఏమైతుంది చూద్దాం లోపలికి వెళ్దాం, నెక్స్ట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పులు లేకుండా కాళ్ళు అయితే కాలుతున్నాయి ఫ్రెండ్స్. అందరూ మా ఫ్యామిలీ మొత్తం చెప్పులు లేకుండా నడుస్తున్నాము, కాళ్ళు అయితే కాలుతున్నాయి. అక్కడే ఉంది ఫ్రెండ్స్ గుడి, అదే అనుకుంటున్నాము. అక్కడ ఉంది కదా, అదే అనుకుంటా గుడి. ఇదంతా క్లైమేట్ అయితే ఫ్రెండ్స్ ఎండ కదా, కొంచెము ఎండ చాలా వరకు దోలు తీరుస్తుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కొండ కదా, వేడి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు దర్శనానికి వెళ్ళాలి, కానీ అది ఎక్కడ దారి అనేది తెలియడం లేదు. ఆడైతే గుడి కనబడుతుంది. మా తమ్ముడు అతను అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి గుడికని. స్ట్రైట్ అంట. చూడండి ఫ్రెండ్స్, బర్రిగుడ్డ ఎలా పోతుందో. ఈ బర్రిగుడ్డని ఏం చెప్తారు ఫ్రెండ్స్? ఇదో ఫ్రెండ్స్ గుడి దగ్గర ఉన్నాము. అంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ కాళ్ళకి చల్లగా ఉండాలని చెప్పి మ్యాట్ వేసారు. ఇక్కడ కొంచెం చల్లగా చాలా బాగుంది.
వా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ కాళ్ళకి. ఫ్రెండ్స్ ఫ్రీ దర్శనం అయితే ఫుల్ ఉన్నారు, టైం ఎంత పడుతుందో తెలియదు. స్పెషల్ దర్శనం అయితే ఖాళీగా ఉందంట. మేము ఒకవేళ ఇది ట్రై చేస్తాము, ఏది ఫ్రీ దర్శనానికి, ఇంకా లేదంటే స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే తిరుపతికి వెళ్ళాలి కదా కొంచెం, అందువల్ల మేము ఓకే. ఇది గుడి ఎంట్రన్స్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా రష్గా ఉన్న నార్మల్ డేస్లలో కూడా. చూద్దాం ఎలా అవుతుంది, ఎంత టైం పడుతుందో భయం అవుతుంది, ఇంతమంది చేస్తుంది. అది కాక ఎండ చాలా ఉంది. మేము మార్నింగ్ రాకుండా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చాలా రష్గా ఉంది. ఖాళీగా ఉంది అన్నాడు. ఇక్కడ చూసి ఇంతమంది ఉన్నాడు చూడు ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు చూడండి. అక్కడికి వెళ్ళాలి దర్శనానికి. ఇటుపక్క కూడా ఉన్నారు. చెల్లెల కోసం ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. అమ్మాయి కోసం వెనకాల ఉంది, అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న వీనికి గీలేదని బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. ముందుగానే దూకపోతాయి దెబ్బలు, ముందుగానే మానవ చలికాలం. ఇది చాలా కామెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ స్పెషల్ దర్శనం అయిపోయింది. కాకపోతే దానికైతే లడ్డు గిడ్డే మీరు, కాబట్టి మనం ఒకరికి 7 మంది ఉంటే 7 మందిలో ఒకరికి మాత్రమే మేము తీసుకున్నాము టికెట్. 6 టికెట్లు తీసుకున్నాము. 6లో ఒకరికి తీసుకొస్తే వీరికి తీసుకోలేదు టికెట్. మిగతా వాళ్ళందరికీ తీసుకున్నాం టికెట్ అండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుణ్ణి అయితే చాలా దగ్గర నుంచి చాలా బాగా అయితే చూసాము. ఇంకా ఫైనల్లీ బయటకు వచ్చేసాము అందరము. మేము ఇక్కడ చెట్టు కింద ఉన్నాం, బావ కార్ తేయడానికి వెళ్ళాడు. సో ఇంకా తిరుపతి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్, తిరుపతిలో కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ కోసం అయితే ఆపాము. ఇంకెక్కడ షాపింగ్ లేదు, ఇంకా డైరెక్ట్ తిరుపతి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఫుడ్ తినడానికి అయితే ఒక చోటు అయితే ఆగాము, ఒక చెట్టు కింద. ఇక్కడ పొలాల మధ్యలో తిన్నామని. బాగుంది కదా. అయ్యో చూడండి, తూనిగలు చూడండి, కనిపిస్తున్నాయి మీకు? కనిపించలేదా? అదిగోండి చూడండి తూనిగలు. ఈ పిల్ల వాళ్ళ నాన్న కొని తినేదంటే వాళ్ళ పలకాయలు తింటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాళహస్తికి వచ్చాము. బట్ వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి స్నానం చేయడానికి వెళ్తున్నారు. చూద్దాం వీళ్ళ పన్ను ఎలా ఉంటుంది. ఇంకా కార్ తాళలేసిరా, పడే చిన్నగా. కానీ నువ్వు కానీ ఏమది? ఫైనల్గా అయితే శ్రీకాళహస్తి అయితే వచ్చేసాం. చూడండి శ్రీవారి. బట్ బ్యాడ్ లక్, మొబైల్స్ ఎలా ఉండవంట. మేము వరకే చూసేస్తాము, చూసిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాం. ఓకేనా? వ్యూ ఎలా ఉందో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం. 1 minute.
ఇప్పుడే ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి శివాలయం నుంచి బయటకు వచ్చాము. ఇంకా ఇప్పుడే మేము స్టార్ట్ అవుతున్నాము. ఓకే, తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము. అంటే యాక్చువల్గా అంటే మేము ఇవాళకి తిరుపతిలో ఉండాలి, కానీ ఏదో అనుకున్న ప్రోగ్రామ్ అనుకోకున్నట్లుగా జరుగుతుంది. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అంటారు కదా, అదే దైవం ఒకటి తెలుస్తుంది, మనం ఒకటి తెలిస్తే అన్నట్లు అయిపోతుంది కదా. ఇప్పుడు అట్లనే ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం బయలుదేరదాం. ఓకేనా, మిగతాది తిరుపతి దగ్గర మాట్లాడదాం. బాయ్. ఫైనల్లీ మేమైతే తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇంక ఈరోజు బుజ్జమ్మ బర్త్డే కాబట్టి బుజ్జమ్మ బర్త్డే కోసం కేక్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. సో ఫైనల్లీ బుజ్జమ్మ కోసం నెక్లెస్ కేక్ అది మీకు కూడా చూపిస్తాను, వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే.